యమున బయటికి వచ్చి పండుతో రే పండు నేను గుడికి వెళ్ళొస్తాను అని చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అలాగే వెళ్ళిరండి అని పండు చెప్తాడు. ఇంకా అలా యమున డ్రైవర్ని తీసుకొని కారులో గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. వెళ్ళిపోయిన యమున గుడి దగ్గర కారు దిగుతుంది. ఫోన్ అందులోనే పెట్టేస్తుంది. మరోవైపు విహారీ యమున కోసం చాలా స్పీడ్గా ఇంటికి వస్తాడు. రే పండు అమ్మ ఎక్కడ ఉందిరా, రూమ్లోనే ఉంది కదా అని అంటూ ఉంటే లేదు బాబు ఇప్పుడే యమునమ్మ గుడికి బయలుదేరి వెళ్ళారు అని పండు చెప్తాడు. దాంతో మళ్ళీ విహారీ చాలా స్పీడ్గా యమున కోసం గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ముందు అమ్మని జాగ్రత్తగా ఉండమని అక్కడే ఉండమని చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అని ఫోన్ చేస్తూ ఉంటే అప్పటికే యమున ఫోన్ కారులోనే వదిలేసి గుడి లోపలికి నడుస్తూ వెళ్తూ ఉంటుంది. ఇంకా విశ్వనాథం కూడా ముసలివాడిలాగా గెటప్ వేసుకొని యమున వెనకాలే నడుస్తూ వెళ్తూ ఉంటాడు. ఇంకా విహారీ ఎంత ఫోన్ చేస్తున్నా యమున ఫోన్ లిఫ్ట్ చేయదు.